అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ కార్మికుల దినోత్సవంగా మే 1వ తారీఖు నాడు జరుపుకుంటున్నామో దాన్ని మన బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్టీయూ ఏదైతే పోయినసారి మనం ఏర్పాటు చేసుకొని కార్మికులందరినీ కూడా ఐకమత్యం చేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వాళ్ళ వృత్తికి సంబంధించి ఇన్సూరెన్సులు కేటాయించి వాళ్ళ జీవితాలను ఆదుకుంటూ అన్ని విధాలుగా గత 10 సంవత్సరాలు మేము వాళ్ళ వెన్నంటే నడిచిన సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అదేవిధంగా నేడు ఈ వచ్చే 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వంలో లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళ వెంటే ఉంటామని తెలియజేయడం కోసం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి కార్మికులందరం కలిసి ఈరోజు ఇక్కడ జెండా ఎగరవేసి మన మే 1వ తారీఖు నాడు ఈ మేడేని ఘనంగా నిర్వహించడం జరిగింది. దీని సందర్భంగా మా నియోజకవర్గం తరపున అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు గారి తనయుడు సిద్ధు గారి తరపున ప్రతి ఒక్కరు కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.